అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట్లు తారాస్థాయికి చేరాయి. జేసీ వర్గీయులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులకు మధ్య కొద్ది రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇవాళ జేసీ వర్గీయులు దాడి చేస్తారేమోననే అనుమానంతో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర కార్యకర్తలు గుమిగూడారు. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, అసలు ఘర్షణలకు కారణం ఏంటి? నిజం, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు పూర్తి స్థాయిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే బాహాయికి దిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇటీవల ప్రభాకర్ చౌదరి ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటీ పిచ్చిపట్టింది. 1,00,000 మొక్కలు కాదు 2,000 మొక్కలు నాటినా కూడా చూపించినా కూడా తాను రాజీనామా చేస్తారని ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ చౌదరి చాలా స్పష్టంగా ఎదురు దాడి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో అనంతపురం నియోజకవర్గంలో అరాచకాలు కర్ర పత్రానికి తావులేదు, ఖచ్చితంగా జేసీ సోదరుల దౌర్జన్యాలను తాను ఎదుర్కొంటానంటూ చాలా స్పష్టంగా పెడుతున్నారు. ఇవాళ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో ఉధృత పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయులు వచ్చి దాడి చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అదేవిధంగా పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో మోహరించిన వాతావరణం కనిపించింది. అయితే కొద్దిసేపు కిందటే ప్రభాకర్ చౌదరి పోలీసులందరినీ వెనక్కి పంపించారు. ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతటి వ్యక్తితోనైనా పోరాడే శక్తి నాకు ఖచ్చితంగా మీరు వెనక్కి పోవాలని పోలీసులను కోరారు. పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే బలగాలు ఉపసంహరణ జరుగుతుంది. ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఉధృత పరిస్థితి కొనసాగుతోంది. ఎందుకంటే వందలాది మంది ప్రభాకర్ చౌదరి అనుచరులు ఇక్కడే ఉండి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.